నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిపాలన అంటే ప్రజల అవసరాలు గుర్తించి చేయడమే. నెల్లూరు నగరంలో రౌండ్ తూమ్ వద్ద రోడ్డు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ. పాల్గొన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అవినీతిపై పోరాటం ఆగదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో త్వరలోనే చలో అన్నవరం కార్యక్రమం ఉంటుందని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. లడ్డు డబ్బు వెండికాయల వేలంపాటల్లో పోటీ. మనుబోలు బీసీ కాలనీలో గణేష్ మండపం వద్ద నిర్వహించిన వేలంపాటలో పాల్గొని లడ్డు నగదు మాల వెండికాయలను దక్కించుకున్న భక్తులు. గణనాథుడికి విశేష పూజలు. చవితి వేడుకల్లో భాగంగా మనుబోలు వెంకటాచలం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేనని, గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం సరికాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని రౌండ్ తూమ్ వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని 15వ డివిజన్ లో రౌండ్ తూమ్ వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కు వచ్చిన ఆయనకు నాయకులు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగర నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నుండి 15, 16 డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రోడ్డును ప్రారంభించడం జరిగిందన్నారు. 2014, 19 టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని కక్షతో రౌండ్ తూమ్ వద్ద పనులను ఆపివేశారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి తూమ్ వద్ద పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలకు అనువుగా ఉంటుందని తెలిపారు. పరిపాలన అంటే ప్రజల అవసరాలు తెలుసుకుని సేవ చేయడమేనని మంత్రి వివరించారు. డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది, దాని పేరు రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14, 19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జి లేదు, సరిగా మీరు ఒక బ్రిడ్జి చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14, 19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేశాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పటికి గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడూ 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14, 19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 రూపాయలకి చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను శ్రవంతి ప్రాజెక్ట్. దాన్ని మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దాని ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15, 16 పోవటానికి కానీ 15, 16 నుంచి 45 పోవటానికి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి, ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014, 19లోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతిపై పోరాటం ఆగదని, ఆయన వడత బెదిరింపులకు భయపడే వ్యక్తులు ఎవరూ లేరని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మమ్మల్ని రమ్మని చెప్పి రోడ్డు మార్గం మొత్తం పోలీసులను పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. కృష్ణారెడ్డి రాజకీయాల్లో లేని రోజు మేము రాజకీయాల్లో ఉన్నామని, త్వరలోనే చలో అన్నవరం కార్యక్రమం జరుగుతుందని కాకాని గోవర్ధన్ రెడ్డి వివరించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగడం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి, కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరెవరు నిరికిస్తారనేటువంటిది చూడాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తా. వీడియోలు రావడం రకరకాలైనటువంటి, సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరువుల విషయం అడ్డంగా బుక్ అయ్యారు. దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మీ పార్టీ మీరు పడిన మాకు ఇబ్బందిలే. మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే, నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్ని చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవ పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు పోకలాడతా, ఈరోజు నెల్లూరులో కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరి వల్ల సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభం పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. ఆమె ఏదేదో మాట్లాడుతుంది రకరకాలుగా. సంతకం పెట్టింది మీరు, పెరోల్ ఇచ్చింది మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు. దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా. గుంటూరు నగరంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు భారీ స్పందన వచ్చింది. నగర వీధుల్లో తిరిగిన ర్యాలీలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును తూర్పార పట్టారు. ఈ కార్యక్రమంలో మాల మహనాడు నాయకులు అన్నవరపు కిషోర్, ఎస్సీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, దాసరి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీకి కానీ మరి ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఏ మాత్రం మీరు దళిత మాల మాదిగాని రెండు అని గాని అనుకున్నారు, రాష్ట్రం కాదు దేశం రెండు ముక్కలు అవుతుంది. జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను. కాదు మరి 30 సంవత్సరాల నాడు 93లో 1993లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలు ఏకమైన తర్వాత అందరికీ చెమట పట్టింది. లేదు, వేరే ఆలోచన లేదని తెలియజేస్తూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను నడిబొడ్డు నుంచి ఏ మాత్రం
మనుబోలులోని బీసీ కాలనీలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. ఉభయదాతలుగా పాపనం సుమన్, అనితా దంపతులు వ్యవహరించారు. శనివారం రాత్రి నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా జరిగిన లడ్డూ వేలం పాటలో ఆది చికెన్ సెంటర్ యజమాని 45,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. స్వామివారికి వేసిన నగదు మాలను చలగల శివ దంపతులు 32,000 రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే స్వామివారికి వెండి కాయిన్లను 28,500 రూపాయలకు పాపనం సుమన్, అనితా దంపతులు చేజిక్కించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విఘ్నాలను తొలగించే వినాయక దయామయ, లడ్డుకు ప్రియమైన శుభములు అందించేనా, రాజముఖ శివానన పార్వతీ సుత వినాయక, గణపతి బప్ప మోరయ, జయ 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 వినాయక. చిల్లగూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. విశ్వదత్పరమాన్నిత్యం విశ్వం నారాయణకం పద్మకోశప్రతీకాశకం ప్రతకం చ యా విశ్వస్యాజితనం మహద్ సంతతకం సర్వం ప్రతిష్ఠితం తస్య మద్దేవః హసికా అనిజోర్ధ్వ. మనుబోలు కోదండరామాపురం ప్రాంతంలోని గమలపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారికి అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉభయదాతలుగా మారిపోయిన వెంకటేశ్వర్లు, జయమ్మ దంపతులు, వారి కుమారులు హరికృష్ణ, భార్గవ్, వినయ్ కుమార్ దంపతులు వ్యవహరించారు. కుడివే మంగళం తెచ్చే మహాశక్తుడివే, మూషిక వాహనుడా మోడక ప్రియుడా, సత్య మార్గం చూపే వినాయకుడా, గజాననుడివే శుభానందుడివే, విజయ మార్గముల వెలుగునివే, నవగ్రహాలకి నాయకుడివే. నమో నమో నాయక జై వినాయక, నమో నమో నాయక జై వినాయక, వినాయక వినాయక
వెలిగించే విద్యా ప్రసాదించే భక్తుల కాపాడే జై జై వినాయక సిద్ధి వినాయక శుభ వినాయక ఆనందకరుడా జై జై వినాయక ఊర్ధ్వముఖుడివే ఆశీర్వదించువే సంకల్ప సఫలుడా వినాయకుడివే నమో నమో నాయక జై వినాయక నమో నమో నాయక జై వినాయక మనుగోలు పిడూరు రోడ్డులో ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నాబతిన సురేష్ గౌడ్, చిట్టెమ్మ, వారి కుమారులు వంశీ గౌడ్, సతీష్ గౌడ్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాలెంలో చవితి వేడుకల్లో భాగంగా గణేశుడి మండపాల వద్ద 3 రోజుల పాటు గ్రామస్తులు విశేష పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పండరీ భజన, కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పురవీధిలో స్వామివారిని ఊరేగించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया 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 विजयाल नायक विघ्न विनायक जय जगमंत वेडुक जनमंत पाडगा जय వాడవాడల నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి గన్ 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 గణపతి నువ్వే మా దళపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గన్ 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 గణపతి నువ్వేలే మాగతి లోకాన్ని దీవించు ఏదేమైనా విజయాల నాయక విఘ్న వినాయక జై జగమంత వేడుక జనమంత పాడగా జై 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 ఏకదంతుడా ఏకం చేయవా మాలో తేడాలు మాయం చేసి బొచ్చ నిండుగా చదువే నింపవా బుద్ధి లోపాలే మాలో తీసి నింగి నెల నిన్న రేపు మొత్తం నువ్వే నవ్వేరవా గండాలకి తొండం మండేసి జగమంత చిత్త తీర్చాలంట నువ్వే చెత్త చేరాలంట అండా దండ అన్ని నువ్వై ఆనందాలే నిండాలంట గన్ గన్ గణపతి నువ్వే మా దళపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గన్ 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 గణపతి నువ్వేలే మాగతి లోకాన్ని దీవించు ఏదేమైనా
మాటే చాలని మట్టే మేలని నేల మీదంతా గారాబమై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిపాలన అంటే ప్రజల అవసరాలు గుర్తించి చేయడమే. నెల్లూరు నగరంలో రౌండ్ తూమ్ వద్ద రోడ్డు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ. పాల్గొన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతిపై పోరాటం ఆగదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో త్వరలోనే చలో అన్నవరం కార్యక్రమం ఉంటుందని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. లడ్డు డబ్బు వెండికాయల వేలంపాటల్లో పోటీ. మనుబోలు బీసీ కాలనీలో గణేష్ మండపం వద్ద నిర్వహించిన వేలంపాటలో పాల్గొని లడ్డు నగదు మాల వెండికాయలను దక్కించుకున్న భక్తులు. గణనాథుడికి విశేష పూజలు. చవితి వేడుకల్లో భాగంగా మనుబోలు వెంకటాచలం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.